నమస్తే, వెల్కమ్ టు వార్తలు. మంచు వాళ్ళ ఇంట్లో మళ్ళొక లొల్లి అయితే షురు అయింది. మంచు మనోజు వాళ్ళ మోహన్ బాబు ఇంటి ముంగడికి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కోర్టు పర్మిషన్ ఇచ్చింది, నన్ను ఇంట్లోకి వెళ్ళడానికి అనుమతించాలని చెప్పేసి అక్కడనే గేట్ దగ్గర కూర్చొని ఒక నిరసన అయితే చేస్తుండు. ఇక విషయం ఏంటంటే, గతంలో కూడా డిసెంబర్లో ఇటు మంచు మనోజ్కు వాళ్ళ మంచు విష్ణుకు అటు మోహన్ బాబుకు చాలా అయితే గొడవలు అయితే జరిగాయి. ఇక ఈ గొడవలను పరిష్కారం చేయడానికి చాలామంది అయితే ప్రయత్నించారు. అక్కడ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో మంచు లక్ష్మీ ప్రసన్న కూడా అక్కడికి వచ్చి వాళ్ళ గొడవను పరిష్కరించే విషయంగా ఆమె ప్రయత్నం అయితే చేసింది. కాకపోతే ఆమె కూడా వినలేదు. ఇక చాలా రోజుల తర్వాత ఆ గొడవలు సర్దుమనిగాయి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మంచు మనోజ్ వచ్చేసి ఆ మోహన్ బాబు ఇంటి ముంగడ కూర్చొని నిరసన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక ఆయన వాదన ఏంటంటే, ఏదైతే కోర్టు పర్మిషన్ ఇచ్చింది నన్ను లోపలికి అనుమతి ఇవ్వాలని ఒక విషయం, తర్వాత ఏప్రిల్ 1 రోజు తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు చేసుకునే టైంలో ఆ రోజు కొంతమంది దుండగులు అతని ఇంటికి వచ్చి ఇంటిపైన దాడి చేశారు. కొన్ని విలువైన వస్తువులను పలగొట్టడం జరిగింది. తర్వాత కారును టో చేసుకుంటూ తీసుకొని వెళ్ళారు. కొంతమంది దుండగులు అనుకోవచ్చు, దొంగలు అనుకోవచ్చు, ఆ కారును తీసుకొని వేరే ఏరియాలో వదిలి వెళ్ళడం జరిగిందని చెప్పేసి నార్సింగి పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ గారు అక్కడికి వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అయితే ఇక పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారును వెతికారు. ఆ కారు అయితే రాజేంద్ర నగర్లోని ఒక ఏరియాలో కొంతమంది దుండగులు విడిచిపెట్టి వెళ్ళినట్టయితే తెలిసింది. ఆ కారును పోలీసులు మొత్తం మీద అయితే అదుపులోకి తీసుకొని కోర్టులో అయితే సబ్మిట్ చేశారు. ఇక ఇలానే చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. నా ఇంటిపైన చాలామంది దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇటు నన్ను ఇంట్లో కూడా అనుమతించడం లేదు, ఇలా చాలా సంఘటనలు అయితే జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మోహన్ బాబు గారితో ఒకసారి మాట్లాడి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలి. మొత్తం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మంచు మనోజ్ ఏమంటుండంటే, ఇప్పటికైనా దీన్ని ఆపేద్దాం, నా ఇంటిపైన దాడి జరుగుతుంది, నేను ఎప్పుడు కూడా ఆస్తులను కోరుకోలేదు, అది గతంలో కూడా చెప్పిన, ఏదైతే ఆస్తులు ఉన్నాయో మీకు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి, నాకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే పిల్లల విషయంలో ఏదైతే ఆ కాలేజీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గొడవ ఇంత దూరం తెచ్చింది, ఇప్పటికైనా ఇది ఆపేద్దాం, ఒకసారి మాట్లాడుకొని పరిష్కారం చేసుకుందాం. ఈ దాడులేంది, ఈ కార్లు ఎత్తుకపోవడం, తర్వాత ఏసీలో ఏదో చక్కెర పోయడం, ఇలా చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. మన పరువు విషయం కూడా బయటకి వెళ్ళడం, ఇదంతా ఏంది నాన్సెన్స్ జరుగుతుందని చెప్పేసి ఆయనే ప్రెస్ మీట్ అయితే పెట్టిండు. ప్రెస్ మీట్లో ఆయన బాధలన్నీ కక్కే విధంగా మొత్తం అయితే మీడియాతో మాట్లాడిండు. ఇప్పటికైనా మోహన్ బాబు గారు ఒక కలెక్షన్కి మంచి నటుడు, సినీ ఇండస్ట్రీలో మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి, తన ఇంటి విషయంలో ఇలా పరిష్కారం చేసే విధంగా ముందడుగు వేయకుండా దాన్ని సమస్యలను పెంచుకుంటూ అటు రేపు ఇద్దరు కొడుకులు ఇంకా గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి మోహన్ బాబు గారు కూడా చాలా కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తి, సినీ ఇండస్ట్రీలో ఒక పెద్దగా మెదులుతున్నటువంటి వ్యక్తి, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఇట్లా రోడ్డుపైకి వచ్చేలాగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఇద్దరు కొడుకులతో కావచ్చు, అటు లక్ష్మీ ప్రసన్నతో కావచ్చు, అందరి కుటుంబంలో కూర్చొని ఈ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని మనం కూడా ఆశిద్దాం.